హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేది డిఫరెంట్ టెక్నాలజీస్ మీద చేయడం జరిగింది. చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఈరోజు ప్రింట్ స్టేట్మెంట్ గురించి రైట్ చేస్తాను. ఓకే. సో, ప్రింట్ అంటే జనరల్‌గా మీరు ఎస్‌క్యూఎల్ తెలిస్తే వీ కెన్ అండర్‌స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ప్రింట్ అని. ఓకే. మనం అది వేరియబుల్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, డేట్ కావచ్చు, ఏదైనా సరే ప్రింట్ చేయొచ్చనమాట. ఈవెన్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ కూడా మనం డైరెక్ట్‌గా ఎస్‌క్యూఎల్‌లో ప్రింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. దట్స్ ఫైన్. అది సీక్వెల్, ఇది కేక్యూఎల్. ఓకే. సో, ప్రింట్ అని స్పెసిఫై చేసి మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నారో అది ఇక్కడ మనం సో, రాస్తే సరిపోతుందన్నమాట. ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఓకే. లోడ్ అవుతుంది కదా! ఓకే. చూడండి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అని వచ్చింది. అంటే మనం అది రాసాం కాబట్టి అలా వస్తుందన్నమాట. ఓకే. అలానే నేను ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాను. 100 + 200 300 వస్తుంది కదా! లెట్స్ ట్రై టు డూ దిస్. ఓకే. 300. బట్ మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ప్రింట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ప్రింట్ అండర్‌స్కోర్ 0 వచ్చింది. ఓకే. ఇది వాల్యూ అనేది ఫైన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాలమ్ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అండర్‌స్కోర్ 0 అని వచ్చింది. అలానే ఇక్కడ కూడా మనం ఎటువంటి కాలమ్ నేమ్ అనేది స్పెసిఫై చేయటం లేదు. అవునా కాదా? ఓకే. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి. సో, చూడండి ఇక్కడ ఫైనల్ రిజల్ట్ డేటా. అంటే ఏదైతే మనకి అవుట్‌పుట్ వస్తుందో, ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని ఒక కాలమ్‌లోకి స్టోర్ చేసి అప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తాను. ఓకే. ఇలా మనకు కావాల్సిన విధంగా స్పెసిఫై చేయొచ్చనమాట బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే. ఈవెన్ మనం వేరియబుల్స్ కూడా డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లెట్ ఎంప్లాయీ నేమ్ ఈస్ ఈక్వల్ టు దిస్ ఈస్ అండ్ దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. లెట్ మీ డూ దిస్ వన్. రన్. చూడండి. ఓకే. బట్ ఇక్కడికొచ్చేసరికి నేను ఎక్కడ కూడా కాలమ్ నేమ్ అనేది స్పెసిఫై చేయలేదు. అవునా కదా! ఓకే. సో, అలానే ఇక్కడ చూడండి లెట్ టోటల్ రికార్డ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు జియోగ్రఫీ. కౌంట్. ఓకే. ప్రింట్ టోటల్ రికార్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 స్కేలర్ టోటల్ రికార్డ్. అంటే ఇక్కడ ఏదైతే టోటల్ రికార్డ్ ఉందో ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని దీంట్లో స్టోర్ చేసి దాని యొక్క కౌంట్ కనుక్కుంటున్నాం. ఓకే. కౌంట్ కనుక్కొని ఫైనల్‌గా అది ప్రింట్ చేస్తున్నాను. టోటల్ రికార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఏమొచ్చేసింది? టోటల్ రికార్డ్స్ అన్నమాట. ఓకే. బేసికల్‌గా ఈ టోటల్ రికార్డ్ కౌంట్ అనేది ఈ టేబుల్‌లో ఉన్న కౌంట్ రిటర్న్ చేస్తుంది. ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఇక్కడ నేను డిఫైన్ చేస్తాను. ఓకే. ఫైనల్‌గా ప్రింట్ చేసినప్పుడు ఈ కాలమ్ నేమ్ అనేది డిఫైన్ చేస్తాను. వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇనిషియల్‌గా చూసినప్పుడు ఏంటి సింటాక్స్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎస్‌క్యూఎల్‌తో వర్క్ చేసేటప్పుడు అది వేరే. ఇది కేక్యూఎల్‌తో వర్క్ చేసినప్పుడు ఇది వేరన్నమాట. సంథింగ్ డిఫరెంట్‌గా ఉంటది. బట్ ఫండమెంటల్‌గా ఏంటనేది కూడా ఈజీగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇది కూడా సేమ్ అన్నమాట. మనం సమ్మరైజ్ చేస్తున్నాం సమ్ ఆఫ్ సాలరీ అని. ఓకే. చూడండి. ఎంప్లాయీ టేబుల్‌లో ఓకే. సమ్మరైజ్ సమ్ ఆఫ్ సాలరీ. ఓకే. ఏదైతే ఎంప్లాయీ టేబుల్‌లో ఎంప్లాయీ సాలరీ ఉందో దాన్ని సమ్ చేస్తున్నాం అన్నమాట. బై యూజింగ్ సమ్మరైజ్ ఫంక్షన్ ద్వారా ఫైనల్‌గా దాన్ని ప్రింట్ చేస్తున్నాం. టోటల్ రికార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు స్కేలర్ ఈఎంపీ సాలరీ వాల్యూ. ఓకే. చూడండి కావాలంటే అలానే ఇక్కడ కూడా నేను 2 తీసుకున్నాను. ఒకటి సమ్మరైజ్, రెండోది కౌంట్. రెండిటిని కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే. లెట్స్ డూ దిస్ వన్. ఫస్ట్‌ది వచ్చేసరికి ఐటెమ్ కౌంట్, రెండోది వచ్చేసరికి ఐటెమ్స్ కూడా. ఓకే. మీరు కావాలంటే పేర్లు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో, టోటల్ సాలరీ దాని తర్వాత టోటల్ రికార్డ్ కౌంట్. ఓకే. లెట్ మీ ఎక్స్‌క్యూట్ వన్ మోర్ టైమ్. ఓకే. చూడండి టోటల్ సాలరీ, టోటల్ రికార్డ్. ఇలా మనకేంటంటే డిఫరెంట్ వేస్‌లో మనం ప్రింట్ అనేది చేయొచ్చనమాట డేటా. బట్ బేస్డ్ ఆన్ అండర్‌స్టాండింగ్. ఓకే. ఇలా మీరు ఎంతైనా స్పెసిఫై చేయొచ్చనమాట. ఓకే. కౌంట్ కావచ్చు, లేకపోతే సమ్మరైజ్ కావచ్చు. వి కెన్ డూ మెనీ మోర్ లేదా టేక్ కావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ వి నీడ్ టు డూ దిస్ వన్. అండ్ ఫైనల్‌గా వచ్చిన అవుట్‌పుట్‌ని మనం ప్రింట్ చేసుకొని ఈ కాలమ్ నేమ్స్ అనేది ఇండివిడ్యువల్‌గా స్పెసిఫై చేయొచ్చు. ఓకే. స్ట్రెయిట్ ఫార్వర్డ్. చూడండి దట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే కొన్ని కేసెస్‌లో ప్రింట్ స్టేట్మెంట్ అనేది చాలా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ఓకే.
సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.